ఏమేవ్ ఇంకా ఎంతసేపు వంట అయ్యిందా? అవుతుందండి. ఎందుకు అంత తొందర? ఇప్పుడేమంత పని ఉందని అంత హడావిడి చేస్తున్నారు? తెలుసులే, నీ పని ఎప్పుడు స్లోగానే ఉంటది అని. ఇందాక చెప్పాను కదా, మన పైన పెంట్ హౌస్ లో ఒక అబ్బాయికి రెంట్ ఇచ్చాను అని. ఇప్పటికీ 10 సార్లు చెప్పారు. అయినా బ్యాచిలర్స్ కి రెంట్ ఇవ్వద్దు అని చెప్పాను కదా, అవసరమా ఆ అబ్బాయికి ఇవ్వడం? పోనీలేవే, అబ్బాయి ఒక్కడే ఉంటాడంట. పైగా జాబ్ చేస్తున్నాడు, ఇంట్లో ఎక్కువసేపు ఉండడు. మార్నింగ్ వెళ్తే నైట్ ఇంటికి వస్తాడు. ఏముంటది, ఉండనీలే. అది కాదు, మా ఇంట్లో అమ్మాయి ఉంది, బ్యాచిలర్స్ కి ఇవ్వడం ఎందుకు అని. నాకు అన్నీ తెలుసులే, నువ్వేం చెప్పక్కర్లేదు. వెళ్ళి తొందరగా వంట చెయ్యి. అమ్మా స్వాతి. వస్తున్నా డాడీ. స్వాతమ్మ, మన పైన పోర్షన్ లో. వద్దులే డాడీ, నేను విన్నాను. మళ్ళీ నువ్వు ఫస్ట్ నుండి చెప్పడం ఎందుకు? అబ్బో పర్లేదు, నా కూతురి అనిపించుకున్నావు. సరే గాని పైన ఆ అబ్బాయి రూమ్కి వెళ్ళి అడ్వాన్స్ ఇస్తా అన్నాడు, తీసుకుని రామ్మా. అలాగే అతన్ని ఇంట్లోకి పిలువు, లంచ్ ఇక్కడే చేస్తాడు ఈరోజు, ఓకేనా? ఓహో, అందుకేనా ఇంత హడావిడి, వంట అయిందా అని. ఏం, ఆ అబ్బాయి వంట చేసుకోడా? అది కాదే మొద్దు, పాపం ఆ అబ్బాయి ఈ రోజే వచ్చాడు. సెట్ అయ్యే వరకు టైం పడుతుంది. సో లంచ్ మన దగ్గర చేస్తే తర్వాత అతన్నే వంట చేసుకుంటాడులే. అలాగే ఇంట్లోకి వస్తే అబ్బాయి ఎలాంటోడు, అందరితో ఎలా ఉంటాడు, ఇవన్నీ తెలుస్తాయి కదా. సో స్వాతమ్మ, నువ్వెళ్ళు చెప్పమ్మా. దానికి నేనెందుకు డాడీ, నువ్వే వెళ్ళి చెప్పొచ్చు కదా, లేదా కాల్ చేయండి అతనికి. అబ్బాయి నంబర్ నా దగ్గర లేదు, పైకి వెళ్ళి ఓపిక కూడా లేదు తల్లి. నా బంగారం కదరా, నువ్వు అలా వెళ్ళి ఇలా వచ్చి పోబేటా. అడ్వాన్స్ మనీ సగం ఇస్తా అంటే వెళ్తాను. బాగుందమ్మా తండ్రి కూతుర్ల సంపాదన. నువ్వు ఆగవే. సరే స్వాతమ్మ, ఇస్తానులే, వెళ్ళు. లవ్ యూ డాడీ. సరే ఇప్పుడు వెళ్ళొస్తా. జల్సా జల్సా జల్సా, ఎవరికైనా తెలుసా, సునామీ ఎదురుగా వస్తే ఎలాగ. ఎవరు? హాయ్, దిస్ ఇస్ స్వాతి. నేను మీ ఓనర్ కూతురు. ఓ హాయ్ హాయ్, నైస్ టు మీట్ యూ. చెప్పండి, ఏం కావాలి? మీ ఆస్తులు కావాలి, ఇస్తారా? అదేంటి అలా అనేసారు? మరి ఏంటి, అమ్మాయి వచ్చి డోర్ కొడితే ఏం కావాలి అని అడుగుతున్నారు? సరే గాని మా డాడీ నిన్ను లంచ్కి పిలిచారు, వచ్చే. పర్లేదండి, నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. హలో, పిలిచినప్పుడు రావాలని మినిమం కామన్ సెన్స్ లేదా? అరే ఏంటి స్వాతి గారు అంత కోపం? సరే వస్తాను. అలాగే రూమ్ అడ్వాన్స్ ఇస్తా అన్నారంట కదా? అవునవును, అంకుల్కి సెండ్ చేస్తాను మనీ. మా డాడీ దగ్గర ఫోన్ పే లేదు, తమరు క్యాష్ ఇస్తే తీసుకుంటాం సార్. అరే బట్ నా దగ్గర క్యాష్ లేదే, ఎలా? పర్లేదు, నాకు సెండ్ చేయొచ్చులే. కుదరదు. ఏ, ఎందుకు? మనీ పంపాలి అంటే మీ నంబర్ నా దగ్గర ఉండాలి కదా స్వాతి గారు. అబ్బచ్చా, అవునా? స్కానర్తో కూడా పంపచ్చులే. యాక్చువల్లీ నా ఫోన్లో కెమెరా పని చేయట్లేదు స్కాన్ చేయడానికి. ఏం చేద్దాం? అనుకున్నంత సాఫ్ట్ ఏం కాదు నువ్వు. థ్యాంక్స్. ఇంతకీ తమరి పేరేంటో? పేరు చెప్తే గానీ నంబర్ ఇవ్వరా స్వాతి గారు? సరేలే, బాయ్. విజయ్ నా పేరు. హలో. 70957. నాకంటే ముదురులా ఉన్నావు. ఎనీవే థ్యాంక్స్, టచ్లో ఉంటా. అంత సీన్ లేదమ్మా నీకు. సరే నేను వెళ్తున్నా, వచ్చేయ్. ఎలా ఉన్నాయి విజయ్ వంటలు? సూపర్ అంకుల్. ఎవరు ఆంటీ చేశారా వంటలు? లేదు, హోటల్లో ఆర్డర్ పెట్టాను. ఓ, అందుకే చాలా బాగున్నాయి. నువ్వు ఆగమ్మా స్వాతి, హోటల్ కాదు ఆంటీ చేసింది. నా కూతురికి కొంచెం ఆవేశం ఎక్కువలే.
కొంచెం కాదు అంకుల్, చాలా. ఏంటి బాబు? అదే అదే అంకుల్, వంటలు చాలా బాగున్నాయి అంటున్నా. ఆ, ఓకే ఓకే. ఇంకేంటి, ఎలా ఉంది బ్యాచులర్ లైఫ్? ఏముంది అంకుల్, బీటెక్ అయ్యాక జాబ్ చేస్తున్నా, ఫ్రెండ్స్ అందరూ ఎక్కడో, నేను సింగిల్గా ఇక్కడ మిగిలిపోయా. లైఫ్ బోరింగ్గా ఉంది అంకుల్. ఆఫీస్ లో ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఐ మీన్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్స్, అలా అలా అలా. ఫ్రెండ్స్ ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్ అయితే లేదు. అవునా? ఓకే ఓకే, తినండి తినండి. ఓకే అంకుల్, వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ లంచ్కి ఇన్వైట్ చేసినందుకు. ఆంటీ, మీ వంటలు మాత్రం మా అమ్మలాగా సూపర్గా చేశారంటీ. థ్యాంక్ యూ. స్వాతి గారు, ఉంటాను మరి, బాయ్. ఓకే బాయ్ విజయ్. ఈ సీరియళ్లతో పెద్ద తలనొప్పి ఉంది. అన్ని ఛానళ్ళు ఒకేసారి అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. కొంచెం మార్చి పెట్టండి రా. సరేలే, ఏదో ఒక సినిమా చూద్దాంలే. అరే, ఫోన్ వస్తుందేంటి? వీడేంటి నంబర్ ఇవ్వగానే డైరెక్ట్ కాల్ చేస్తున్నాడు? లిఫ్ట్ చేయాలా వద్దా? కావాలనే చేస్తున్నాడా? బై మిస్టేక్ లో వచ్చిందా? ఏంట్రా బాబు, ఎంత స్పీడ్ ఉన్నావు? సరే, లిఫ్ట్ చేసి చూద్దాం. హలో.